హాయ్ ఫ్రెండ్స్, మనము నిన్నటి వీడియోలో చూసినామంటే భారతీయ ఆర్య భాషా కాలను మూడుగా విభజించారని తెలుసుకున్నాము. అది ప్రాచీన భారతీయ ఆర్య భాషా కాలని, మధ్యమ ఆర్య భాషా కాలని, నెక్స్ట్ ఆధునిక భారతీయ ఆర్య భాషా కాలని. ఇప్పుడు మొదటిగా మనం ప్రాచీన భారతీయ ఆర్య భాషా కాల గురించి తెలుసుకుందాము. प्राचीन भारत आर्य भाषा काल में वैदिक संस्कृति एवं लौकिक संस्कृत दो भाषाएं थी. ఆ కాలంలో చూసినామంటే వైదిక సంస్కృతి అని లౌకిక సంస్కృతి అని రెండు భాషలుగా ఉన్నాయన్నమాట. ఇందులో చారో వేద్ బ్రాహ్మణ గ్రంథ ఉపనిషద్ ఇసీ కాల్కి రచనాయే హై. బ్రాహ్మణ గ్రంథాలు కానీ, 4 వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వైదిక సంస్కృతి కిందికి వస్తాయన్నమాట. ఇన్మే భాషా కా ఏక్ రూప్ నహీ థీ. అంటే భాషని ఒక రూపంగా వాళ్ళు తీసుకోలేదనమాట. ఋగ్వేద్ సంస్కృతిక ప్రాచీనతమ గ్రంథ హే. ఋగ్వేదంలో చూసుకున్నామంటే సంస్కృతం గురించి అది చాలా ప్రాచీన గ్రంథంతో, దాంట్లో సంస్కృతమే ఉన్నిందనమాట. లౌకిక సంస్కృతమే రామాయణ్, మహాభారత్ ఆది లిఖే గయే హే. ఏ విధంగా అయితే 4 వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషత్తులు వైదిక సంస్కృతిలో ఉన్నిందో అదే విధంగానే రామాయణము, మహాభారతం అన్నీ కూడా మనకి లౌకిక సంస్కృతంలో ఉన్నిందనమాట. లౌకిక సంస్కృతి అంటే ఏమీ లేదు, ప్రజలకి వాడుక భాషలో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉన్నదాన్ని అక్కడ లౌకిక సంస్కృతి అని అన్నారన్నమాట. इस काल की భాష యోగాత్మక్ థీ. శబ్దం మే ధాతు రూప్ సురక్షిత్తే. మనం ముందుగానే అనుకున్నట్లే ఈ భాషలో అంటే లౌకిక భాషలో చూసినామంటే భాష వచ్చి యోగ్యాత్మక అంటే అంతకి అర్థమయ్యే విధంగా ఉన్నింది. దాంట్లో ధాతు రూపము సురక్షితంగా ఉన్నింది. భాషా మే సంగీతాత్మక థీ. పదోं का स्थान निश्चित नहीं था. శబ్ద భండార్ మే తత్సం శబ్దంకి ప్రచురత థీ. అంటే ఇక్కడ మనం ఆలోచించినామంటే మనకి ఈ యొక్క లౌకిక గ్రంథంలో అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నింది కాబట్టి దాన్ని ఆ భాషలోనే రామాయణ మహాభారతాలు అనేది తీసుకున్నారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు చేరుతాయి. థ్యాంక్ యూ.